అప్పట్లో ఆయన మాట్లాడితే ఆటమ్ బాంబ్ లెక్క ఎంపీగా ఎమ్మెల్యేగా చివరాఖరకు మంత్రిగా ఓ రేంజ్ లో పొలిటికల్ చక్రాన్ని తిప్పిన నాయకుడు ఇప్పుడు సడన్ గా సైలెంట్ అయిపోయారు. మాటే బంగారమాయే అన్నట్టుగా తయారైందట పరిస్థితి. అసలు ఆ నాయకుడు ఎవరు? ఆయన అలా ఎందుకు మారిపోయారు? PRP to Congress, Congress to TDP, TDP to YCP. ఇప్పుడేమో పొలిటికల్ సైలెన్స్. ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ గురించి ఇప్పుడు విశాఖ జిల్లా రాజకీయాల్లో ఇలా ముచ్చట్లే నడుస్తున్నాయి. మరి కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా పేరొందిన అవంతి అందుకు తగ్గట్లే రాజకీయాలు చేశారు. భీమిలి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో PRP నుంచి తొలిసారి గెలిచిన అవంతి ఆ పార్టీలో 2012 దాకా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి 2014 దాకా జర్నీ చేశారు. ఆ పిమ్మట రాష్ట్రం విడిపోగానే 2014 నుంచి 2019 మధ్య భుజంపై టీడీపీ కండువా మోస్తూ అనకాపల్లి లోక్సభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఓ మంచి ముహూర్తంగా ఫిబ్రవరి 14ను సెలెక్ట్ చేసుకుని 2019లో వైసీపీలో చేరిన అవంతి భీమిలి నుంచి మరోసారి విజయం సాధించారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అవంతిని అమాత్యుడిగా ప్రమోట్ చేశారు జగన్. కీలకమైన పర్యాటక యువజన సాంస్కృతిక శాఖను శ్రీనివాసరావుకు అప్పగించింది నాటి వైసీపీ ప్రభుత్వం. దాదాపు 3 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగిన అవంతి పొలిటికల్ గా బలమైన చక్రమే తిప్పారు. ఆ తర్వాత విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో గుడివాడ అమర్నాథ్ కు చోటు కల్పించిన జగన్ అవంతిని సైడ్ చేశారు. అలా అవంతి చరిష్మా మసగబారడం మొదలైంది. మొన్నటెన్నికల్లో ఓటమి తర్వాత మరింత సైలెంట్ అవ్వాల్సొచ్చింది. మంత్రిగా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసిన అవంతి ఇప్పుడు అమాంతం సైలెంట్ అవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అధినేత విశాఖ జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తే తప్ప బయటకు కనిపించలేదు ఈ మాజీ మంత్రి. అప్పుడలా మెరవడమే తప్ప మళ్లీ లైమ్ లైట్ లో లేరు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా మళ్లీ విజయసాయిరెడ్డి నియామకం జరిగాకే బయటకు దర్శనమిచ్చారు అవంతి. విజయసాయి నిర్వహించిన పార్టీ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. సమావేశం చివరిదాకా ఉన్నప్పటికీ అలా వచ్చి ఇలా వెళ్లినట్లుగానే వ్యవహరించారని అవంతిపై క్యాడర్లో చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో కనిపించట్లేదు సరే, కనీసం నియోజకవర్గ క్యాడర్తో అయినా టచ్ లో ఉంటున్నారా అంటే అదీ లేదు. గతంలో ఇబ్బడిమొబ్బడిగా మీడియా ముందుకొచ్చిన అవంతి ఇప్పుడు టార్చ్ లైట్లేసుకొని కెమెరాలతో వెతుకుదామన్నా దొరకట్లేదట. తాజా ఎన్నికల్లో అవంతి మీద పోటీ చేసి గెలిచిన గంటా శ్రీనివాసరావుది మామూలు మెజార్టీ కాదు. 92,000కు పైగా మెజార్టీతో రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్ దక్కించుకున్నారు గంటా. ఆ స్థాయి ఓటమి అవంతిని తీవ్రంగా బాధపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆయన అజ్ఞాతంలోనే గడుపుతున్నారన్న చర్చ జరుగుతోంది. అవంతిపై గెలిచిన గంటా రాజకీయం గురించి వేరేగా చెప్పాల్సిన పనిలేదు. భీమిలిలో మరోసారి గెలిచి ఆయన బలమైన నేతగా మారిపోయారు. మరో మిత్రపక్షం జనసేన కూడా అక్కడ గట్టిగానే ఉంది. దీంతో నియోజకవర్గంలో కూటమి బలం ముందు నిలబడే పరిస్థితి లేదని అవంతి భయపడుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు పదవి ఇస్తారని ఆశించినా అది కాస్త గుడివాడ అమర్నాథ్ కు దక్కడంతో అవంతి అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఉత్తరాంధ్ర కీలక నేతల సమావేశానికి వచ్చినా ఆయనెవ్వరితోనూ మాట్లాడలేదని తెలుస్తోంది. వచ్చారు వెళ్లారు అన్నట్లుగా వ్యవహరించారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో అవంతి మరోసారి పార్టీ మారేందుకు ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ జనసేనల్లో ఎలాగూ అవకాశం లేదు కాబట్టి వెళ్తేగిల్తే బీజేపీలోకి అంటూ అవంతి మీద రకరకాలుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాకపోతే మాజీ మంత్రి మనసులో ఏముందన్నది మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కట్లేదు.